లెట్స్ వి స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ నానా. అండ్ మీ అందరికీ తెలుసు విఎంఆర్ లాజిక్స్, ద ఫౌండర్ ఆఫ్ విఎంఆర్ లాజిక్స్ అండ్ అర్థమెటిక్ మెజిషియన్ అని కూడా మనం అంటాం. నాన్న ఇతని గురించి చెప్పాలంటే ఒక ఎస్ఏకి మాట్లాడవచ్చు, ఒక కస్టమ్ మాట్లాడవచ్చు, ఒక బ్యాంక్ ఆఫీసర్ మాట్లాడవచ్చు, చాలామంది మాట్లాడవచ్చు ఇతని గురించి. ఒక విధంగా చెప్పాలంటే నాలాంటి ఫ్యాకల్టీస్ ఇంకా ఎక్కువ మంది మాట్లాడవచ్చు. సో మనం ఇప్పుడు మన అర్థమెటిక్ కింగ్ అయిన విఎంఆర్ సార్ని స్టేజ్ని అలంకరించాల్సిందా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకి ఎంతో గర్వకారణమైన సార్ స్టూడెంట్ అయిన ఎం అనిల్ కుమార్ గారిని కూడా స్టేజ్ అలంకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా విఎంఆర్ లాజిక్స్ విజయనగరం ఎండి అయిన వజ్జా మృత్యుంజయరావు గారు కూడా స్టేజ్ని అలంకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎస్ఎస్ఎస్ జూనియర్ కాలేజ్ చైర్మన్ అయిన సార్ని కూడా స్టేజ్ని అలంకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఎయిమ్స్ కాలేజ్ అయిన ప్రిన్సిపల్ బాలాజీ గారిని కూడా స్టేజ్ని అలంకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన విజయనగరం గ్రౌండ్స్లో బాగా సుపరిచితమైన పిఈటి సార్ శాంతారావు గారిని కూడా స్టేజ్ అలంకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఎంతో సుపరిచితులైన వజ్జా త్యాగరాజరావు గారు కూడా స్టేజ్ని అలంకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సారు మన విఎంఆర్ సారు మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గైస్, మీ అందరికీ తెలిసిందే మొత్తం ఎగ్జామ్స్ 560 మెంబర్స్ రాశారు. అందులో ఫస్ట్ మార్క్ వచ్చేసరికి 148 మార్క్స్ వచ్చాయి. మీకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు. అయితే ఈ రోజు మెయిన్ ఏంటంటే మనకి అనిల్ సార్ ఏం చేస్తారంటే ఎస్ఐ అనిల్ సార్ విజయనగరం లోకల్లో వచ్చింది. ఓకే, ఆయన ఎలా ప్రిపేర్ అయ్యారు, ఆయన మోటివేషన్ క్లాసెస్, ఆయన మంచి మోటివేషన్ ఇస్తారు. నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అతను ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎంతమంది ఆస్పిరెంట్స్ అతని అంటే అక్కడ చూస్తే ఎంతమంది లైక్ చేస్తున్నారు. ఏదైనా ఒక వీడియో పెట్టారంటే లక్షల్లో వీసెళ్ళిపోతున్నాయి. అంటే ఆ రేంజ్లో అతను ఉన్నారు. సార్ మోటివేషన్ క్లాస్ కోసం కొంచెం వెయిట్ చేయాల్సి ఉన్నది. ముందుగా వజ్జా మృత్యుంజయ గారు ఇక్కడికి ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇక్కడికి తేవడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, బయట ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది కాకినాడ కానీ హైదరాబాద్ కానీ అలా వెళ్తున్నారు. చాలా కాస్ట్ అవుతుంది డబ్బులు. వాటి కోసం అది అవ్వద్దు అనే ఉద్దేశంతో హైదరాబాద్లో ఉన్న విఎంఆర్ లాయర్స్ని ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకంటే సబ్జెక్ట్ క్వాలిటీ మనం ఎలా ఇస్తామని బయట అందరికీ తెలిసింది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఒక టాపిక్కి 250 క్వశ్చన్లు డిస్కస్ చేస్తున్నాం. బయట మీకు ఎక్కడ చూసినా సరే 80 నుంచి 100 క్వశ్చన్లు మాత్రమే చెప్తారు, కానీ ఇక్కడ 250 క్వశ్చన్స్ చెప్తున్నారు. ఓకే, సో ఆ అంత ఖర్చుని ఎఫర్ట్ చేసుకుంటూ వజ్జా మృత్యుంజయ గారు ఇక్కడికి మనం తీసుకురావడం జరిగింది. సో సార్ మీరు అనుకున్నట్టుగా డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఇందులోంచి నెక్స్ట్ డెఫినెట్గా చాలామంది ఆస్పిరెంట్స్కి పోలీస్ ఉద్యోగాలు, సిజిఎల్ జాబ్స్ వస్తాయి. ఇది మా తరపున మేము ఇస్తున్న మాట సార్. అండ్ మాకు సహకరిస్తున్న పిఈటి సార్ కానీ కాలేజ్ ప్రిన్సిపల్స్ కానీ అందరికీ కూడా ధన్యవాదాలు. సార్ మీరు మాట్లాడండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎస్ఐ గారు, స్థానిక ఎస్ఐ గారు, మరి విఎంఆర్ లాజిక్స్ ఫౌండర్ అయినటువంటి మల్లికార్జునరావు గారు, మరి ముఖ్య అతిథులుగా వచ్చిన ఇద్దరు ప్రిన్సిపాల్స్, మన పిఈటి సారు, మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఇక్కడ విఎంఆర్ లాజిక్స్ ప్రారంభించడానికి ముఖ్య కారకులు నా పేరు చెప్తున్నారు, కానీ ఆయనే. అంత ఉదారంగా ఇక్కడికి రావడానికి ఒప్పుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఆయన ప్రతి నెలకు ఒకసారి ఒక వారం వచ్చి ఇక్కడ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన పెద్ద సంస్థ, ఆ సంస్థ నుండి ఆయన ఇక్కడికి వచ్చి మేము కోరినట్టుగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎక్కువ ఈ సంవత్సరం అయితే 10 మందికి ఉచితంగా మెరిట్ వచ్చిన విద్యార్థులకు ఉచితంగా చేర్చుకోవడానికి ఈ విఎంఆర్ లాజిక్స్ ముందుకు వచ్చినందుకు ఈ సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మంచి అవకాశం ఇక్కడ లభించింది. ఇటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటూ తక్కువ ఫీజుతో మీరు చేయవలసింది ఏంటంటే, ఇక్కడ మన కోచింగ్కి వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? మన ఏమిటి, మా పేరెంట్స్ ఏం చేస్తున్నారు? చాలా మంది అంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు కోచింగ్కి వచ్చి. చాలా తప్పండి. మీకు చదవడం ఇష్టం లేదు, కష్టం ఉంటే వేరే జాబ్కి వెళ్ళండి. కానీ ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ కష్టపడిన తర్వాత ప్రైవేట్ జాబ్లో మాత్రం ఎవరు జాయిన్ అవ్వకండి దయచేసి. ఎందుకంటే మేము ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నాం. ప్రతి ఇయర్ మాకు ఛాలెంజింగ్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
వచ్చేసాయి, కాలేజెస్ వచ్చాయి, కోచింగ్స్ వచ్చేసాయి, స్కూల్స్ వచ్చేసాయి. ఏమవుతుంది, రోజు రోజుకి కాంపిటీషన్ పెరుగుతుంది, మీకు కూడా కాంపిటీషన్ పెరుగుతుంది. మా టైంలో డైరెక్ట్ బిట్స్ ఉండే, అంత అప్లికేషన్ మీద చాలా మంది ఏంటి పేపర్ ఇంత కష్టంగా ఉంది. కష్టం కాదు, చదివినోడికి ఈజీ, చదవని వాళ్ళకి కష్టం. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు క్లాస్ పేజ్ ఇచ్చారు, ఈ విధంగా మోటివేషన్ చేయడం అనేది చాలా కష్టం, ఎవరు చేయరు. ఇప్పుడు అంతా ఏంటంటే చేయొచ్చు, కానీ ఈ విధంగా చేసి మమ్మల్ని ఆహ్వానించి ఇచ్చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. అండ్ విఎంఆర్ లాజిక్స్ నుంచి కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మీరు ఎంతో సహకరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఎయిమ్స్ ప్రిన్సిపల్ అయిన బాలాజీ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గౌరవ వేదిక పైనటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. ముఖ్యంగా ప్రతి పిల్లాడు లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఒక మంచి స్థానాన్ని ముందు సంపాదించుకోవాలి. ఆ స్థానం అంటే ప్రస్తుత తరుణంలో గవర్నమెంట్లోనే ఉంది. ఎందుకంటే గవర్నమెంట్లో ఒక పోస్ట్ సంపాదించుకున్నారంటే లైఫ్ లాంగ్ మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా మీకు మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది. అంటే ఏ ఉద్యోగంలోనైనా, గవర్నమెంట్లో వెళ్ళే ఏ ఉద్యోగమైనా సముచిత స్థానం అనేది ఉండడం జరుగుతుంది. ప్రైవేట్ వ్యవస్థలో పనిచేస్తే లైఫ్ లాంగ్ అంటే 60 years కూడా మనం ఎప్పుడు కూడా ఫైట్ చేస్తూనే ఉండాలి. రిటైర్మెంట్ అనేది ఉండదు. ఎప్పుడు కూడా ఒక కొత్త విద్యార్థిలాగా మీలాగా మేము ఇప్పుడు కూడా కష్టపడుతూ ఉండాలి. దానికి కారణం ఏంటంటే ఒక మంచి స్టేజ్లో ఒక మంచి నిర్ణయం తీసుకోలేకపోవడం మెయిన్ రీజన్. ఎగ్జాంపుల్ నా లైఫే తీసుకుందాం. మేము 10th క్లాసు ఒక 30 మెంబర్స్ని ఎగ్జామ్ రాస్తే 15 మెంబర్స్ పాస్ అయ్యారు. అప్పుడు పాస్ అవ్వడం చాలా ఎక్కువగా ఉండేది. ఈ 15 మెంబర్స్లో మళ్ళీ తీసుకుంటే కాలేజీ లెవెల్కి వచ్చిన తర్వాత మనం ఏదో కాలేజీలకు వచ్చేసాము, ఎంజాయ్ చేయాలి, మనం ఒక్కనే పాస్ అయ్యాము, 30 మందిలో 15 మంది అంటే మనమే హీరోలమే, అందులో చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయి అంటే మరికొంచెం హీరోలు అనుకుని వ్యవహరిస్తే ఇందులో చాలామంది చాలా కష్టపడి కోచింగ్లు వెళ్తూ, లేకపోతే మంచి ఇప్పుడంటే కోచింగ్స్ అవన్నీ వచ్చేసాయి, మీకు ఆల్రెడీ టాప్ చూపించేస్తున్నారు. ఎవరైతే టాప్ చూపించిన దాంట్లో మంచిగా గోల్ రీచ్ అవ్వాలనుకుంటే వాళ్ళు కంపల్సరీ గోల్ రీచ్ అవుతున్నారు. ఇందులో కూడా మళ్ళీ ఎంచుకోవాలి, మా తల్లిదండ్రులు పర్వాలేదు, నాకు పర్వాలేదు, ఏదో మమ్మల్ని కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తారు కనుక మనం కష్టపడాలి, ఆ ఉద్యోగం వస్తే ఏంటి రాకపోతే ఏంటి అనుకున్న వాళ్ళు మాలా ఉండిపోతుంటారు. నేను మాత్రం ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నేను తయారు చేస్తున్నాను నా స్టూడెంట్స్ ఇంచుమించు ఎండీలు, మెడిసిన్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు 100 మంది ఉంటారు, ఐఐటీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ తయారు చేస్తాను కానీ మనం తయారవ్వలేకపోయాం. ఎందుకంటే దానికి ఒకే ఒక రీజను, సరైన నిర్ణయం తీసుకోలేదు, మన గోల్ పర్ఫెక్ట్గా మనం రీచ్ అవ్వాలన్న ఆలోచన లేదు. కానీ మీకు ఆలోచనలు ఇప్పుడే కలగాలి. ఎందుకంటే 80%, 90% ఆఫ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ద రూరల్ ఏరియాస్. అంటే నాది కూడా ఒక పల్లెటూరే. మనం వచ్చేటప్పుడు ఎందుకు వచ్చామో దాన్ని మనం నెరవేర్చుకోవాలి తప్ప 24 hours ఉండాలి. అవసరమైతే రోజుకి 15 గంటలు చదవాలి. మనం ఎందుకు వచ్చాం, మనం ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు వీళ్ళు. హైదరాబాద్లో వెళ్ళి మన బరిగెత్తెళ్ళి అక్కడ నానా పాటలు పడే కన్నా మన విజయనగరంలో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ వచ్చింది కనుక వీళ్ళు దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తారు. ఏర్పాట్లను మనం వినియోగించుకోవాలి. నెక్స్ట్ చాలా ఎక్కువ మందిని మొబిలైజ్ చేయాలి, ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది. మనం 10 మంది ఇక్కడ ఉన్నాము, ఈ 10 మందిని బాగా చదివించుకొని మనం జాబ్ కొట్టేద్దామంటే రాదు. మీకు ఒక 500 మంది ఇన్స్టిట్యూట్లో ఉంటే కాంపిటీషన్ పెరుగుతుంది. 500 మంది ఫ్రెండ్స్ ఏర్పడతారు. ఈ 500 మందిలో తెలియని విషయాలు ఇంకొకరి దగ్గర నేర్చుకుంటుంటారు. ఒక్కొక్కరు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. గ్రూప్ డిస్కషన్ జరుగుతుంటాయి. ఈ డిస్కషన్లో మీకు తెలియని బిట్టు పక్కోడు అడుగుతూ ఉంటాడు. ఆ పక్కోడు అడిగేటప్పుడు అది మీరు తీసుకొచ్చి మీ టీచర్ని అడుగుతూ ఉంటారు. ఇట్లా ఎక్కువ మందిలో ఒక కాంపిటీషన్ స్పిరిట్ అనేది ఏర్పడుతుంది. ఇట్లా ఏర్పడడానికి చాలామంది ఇంకొక విషయం, వాళ్ళకి ఏర్పడటం వల్ల మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ ఏవైతే రాస్తారో గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీరు రీచ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇదొక విషయం. రెండో విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం, మనం ఆలోచించాలంటే ఇన్స్టిట్యూట్ని కూడా మనం చూస్ చేసుకోవాలి. ఏదో వచ్చామో వాళ్ళు ఏదో చెప్పారని కాకుండా ఒక మంచి ఆలోచనతో పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్లను ఎంచుకుంటూ ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా మంచిగా చదువుతూ మీ పేరెంట్స్కి
మీకు ముఖ్యంగా పేరెంట్స్ కన్నా మీకే ముఖ్యం. ఎందుకంటే రేపు మీరు పేరెంట్స్ అయిపోయేటప్పుడు మీ పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలన్న ఆలోచన ఉంటుంది. అందువలన ఒక మంచి ఆలోచనతో ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి ఇట్లాంటి సంస్థల్ని మీరు బాగా వినియోగించుకొని బాగా చదువుకొని మంచి పేరు తెచ్చి మీకు మీ పేరెంట్స్కి తర్వాత ఇన్స్టిట్యూట్లకి మంచి పేరు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విఎంఆర్ లాజిక్స్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన పీఈటీ సార్ అయిన శాంతారావు గారిని మాట్లాడుతున్నాం. పెద్దలందరికీ నా యొక్క వందనములు. సో అలాగే విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. సార్ ఇప్పుడు నందరూ పీఈటీ అంటాను, నేను పీఈటీని కాదు తమ్ముళ్ళు, నేను ఒక గవర్నమెంట్ టీచర్ని, అందులో లెక్కల మేషాన్ని. సో నేను 6th to 10th క్లాస్ వరకు మ్యాథ్స్ టాప్గా చెప్తాను అని నేను చెప్పుకోకూడదు, నా స్టూడెంట్స్ని అడిగితే తెలుసు. ఆల్రెడీ నా పాత స్టూడెంట్ నా దగ్గర చదివింది అమ్మాయి 10th క్లాసు. అయితే నేను గ్రౌండ్ కోచింగ్ ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలామంది పేద పిల్లలు, సో ఇప్పుడు విఎంఆర్ లాజిక్స్ ఏ విధంగా అయితే ఆలోచించిందో, ఎందుకంటే పేద పిల్లలు చాలామంది వస్తుంటారు, అమౌంట్లు కట్టలేక ఉంటారు. కాబట్టి వాళ్ళు సో 10 మందికి పిల్లలకి అంటే ఈచ్ వన్ స్టూడెంట్స్ దగ్గర ఒకవేళ ఫీజు 14,000 కానీ 15,000 కానీ అవ్వచ్చు. బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి తమ్ముళ్ళు, వాళ్ళ దగ్గర చూడండి ఒకే బల్క్గా ఒకేసారి అమౌంట్ తీసుకొని వాళ్ళు చెప్తున్నారో లేదో తెలియదు. హాల్ పెద్దది ఉంటుంది, ఆ చెప్పిన లెసన్ అనేది కరెక్ట్గా వింటున్నారో లేదో తెలియదు, కాన్సెప్ట్ అనేది వెళ్తుందో లేదో తెలియదు పిల్లవాడికి. సో అలాగా ఎన్నో కాంపిటేటివ్ పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. అంటే ఒక బ్యాచ్ రోజు రోజుకి అంటే ఒక సంవత్సరం తీసుకుంటే లక్షలు వస్తున్నారు, వేల కాదు లక్షల్లో వస్తున్నారు జనాభా అనేది. సో ఆ పోటీతత్వం తట్టుకోవాలంటే విఎంఆర్ లాజిక్స్ అనేది హైదరాబాద్ అక్కడ టాప్ 10లో ఉండేదట అక్కడ. సో అదే విజయనగరం వచ్చిందంటే మనం అదృష్టంగా భావించాలి దాన్ని. సో దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీరు టైం వినియోగించుకొని సో మీ తల్లిదండ్రులకి అలాగే విఎంఆర్ లాజిక్స్ కూడా మంచి పేరు తెస్తారని కోరుకుంటున్నాను. అలాగే తమ్ముడు నా యొక్క ఇదేంటంటే సో విఎంఆర్కి నేను ఎప్పుడు హామీ ఇస్తున్నాను సార్, మీ తరపు నుంచి పిల్లలు ఎంతమందిని పంపించండి, నేను ఫ్రీగా కోచింగ్ ఇస్తాను, ఒక మీ దగ్గర రూపాయి కూడా నేను ఆశించను. అర్థమైంది సార్? నేను కూడా సో నేను ఇస్తుంది విద్యా స్టేడియంలోని ఫ్రీ కోచింగ్ ఇస్తాను తమ్ముళ్ళు. నేను కోచింగ్ చెప్పి 3 years స్టార్ట్ చేశాను. ఈ 3 yearsలో 200 మందికి ఉద్యోగాలు వచ్చాయి, 200 మెంబర్స్కి. సో ఇదే మీకు విన్నపం సార్, మీరు ఎంతమంది 100 మందిని పంపించండి, నేను ఏకదాడి 5 to 8 వరకు క్లాస్ చెప్తాను. వాళ్ళతో పాటు నేను ఈక్వల్గా రన్నింగ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఏజ్ 45 years, 20 km ఈకలా పరిగెడతాను నేను. 20 km ఏమీ కాదు. సో కోచ్లు ఉంటారు సార్, పిల్లవాడు వెనకాతలు ఎప్పుడైతే పరిగెడతాడో వాడికి మోటివేషన్లా ఉంటుంది సార్. కోచ్ అనేది కూర్చొని చెప్పడం కాదు, వాళ్ళతో పాటు ఈక్వల్గా చేస్తేనే పిల్లవాడికి అట్రాక్షన్ ఉంటుంది, వాళ్ళలో మోటివేషన్ కూడా పెరుగుతుంది. కాబట్టి సో ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా విఎంఆర్ లాజిక్స్ యొక్క కష్టాన్ని గుర్తించి ఎంత బాగా మాట్లాడినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.